దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. హృదయ స్పందన ఎపిసోడ్ నంబర్ 18. మొదటిసారి వసుంధరని హృదయని ధైర్యంతో ఎదిరించి మాట్లాడుతున్న స్పందన. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది? స్పందన హృదయ్తో ఏం మాట్లాడుతుంది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనాథ్ గారికి ఆ తల్లి బిడ్డ గుర్తుకు రాగానే మనసు చివుక్కుమంటూ నోట్లో ముద్ద పెట్టుకోలేక బాధపడుతుంటాడు. ఏమైంది శ్రీనాథ్, తినవేంటి అని అడుగుతుంది వసుంధర. నీలో ఇంత కఠినత్వం ఎక్కడి నుంచి వచ్చింది వసుంధర అని అడుగుతాడు. భోజనం చేస్తున్న హృదయ్, వడ్డేస్తూ నిలబడిన వసుంధర ఆ ప్రశ్నకి ఆశ్చర్యంగా చూస్తుంటారు. నాలో కఠినత్వమా? దేని గురించి మాట్లాడుతున్నావు శ్రీనాథ్ అని అడుగుతుంది. స్పందన బింకు తినే ఫుడ్ విషయంలో అని అంటాడు శ్రీనాథ్. అది వినగానే హృదయ్ తల్లివైపు సమాధానం కోసం చూస్తుంటాడు. వసుంధరాదేవికి అగ్రిమెంట్ చేయించుకునే టైంలో వసుంధర స్పందనతో రూల్స్ గురించి మాట్లాడుతూ, ఫామ్ హౌస్కి వెళ్ళి నా కొడుకుతో కలిసి ఉండగానే నీకు కొమ్ములు వస్తాయేమో, కానీ ఆ కొమ్ములు రానివ్వకుండా జాగ్రత్తగా ఉండు. ఇప్పటి వరకు మీరు ఏ తిండి తింటున్నారో, ఏ బట్ట కడుతున్నారో అక్కడికి వెళ్ళాక కూడా అదే కంటిన్యూ అవ్వాలి. అలా కాదని మాలాగా విలాసవంతంగా బతకాలి అంటే మాత్రం ఈ అగ్రిమెంట్ ఏ క్షణాలోనైనా క్యాన్సిల్ చేస్తాను అని చెప్పడం గుర్తొస్తుంటుంది. శ్రీనాథ్ తనని కొంచెం కోపంగా చూస్తూ, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేశావు వసుంధరా, కానిప్పుడు ఆ మంచితనం అంతా ఎటు వెళ్ళింది? ఆ తల్లి బిడ్డని ఎందుకంత తక్కువ చేస్తున్నావు అని అడుగుతాడు. అవును మామ్, ఎంతైనా పసిపిల్లాడు కదా, తినే ఫుడ్ విషయంలో ఇంత రూటుగా ఉండటం ఎందుకు అని అడుగుతాడు హృదయ్. ఇందులో నేను రూటుగా ఉండటం ఏముంది హృదయ్? వాళ్ళ జీవితాలే అంత. ఇంతకుముందు ఎలా ఉంటున్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు. మీకే వాళ్ళ జీవన విధానం చూసి కొత్తగా అనిపించవచ్చు, కానీ వాళ్ళకది అలవాటే అని అంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళు మన దగ్గర ఉంటున్నారు వసుంధరా. కడుపు నిండా భోజనం పెట్టినంత మాత్రాన పోయేది ఏముంది? ఏమైనా వాళ్ళ విషయంలో నువ్వంత కఠినంగా ఉండటం నాకు నచ్చటం లేదు అని అంటాడు శ్రీనాథ్ గారు. నన్ను విలని చేసి చూడకు శ్రీనాథ్. మన ఇంట్లో సర్వెంట్స్, వర్కర్లందరూ మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నామో వాళ్ళు అదే ఫుడ్ తీసుకుంటున్నారు. నిజంగా నాది కఠినమైన హృదయం అయితే వారిని కూడా అలాగే చూసేదాన్ని కదా అని అంటుంది కొంచెం కోపంతో. నీ మంచితనం గురించి నాకు తెలుసు వసుంధరా. మామూలు మిడిల్ క్లాస్ అయిన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని భర్తగా నా గౌరవానికి ఏ లోటు రాకుండా చూస్తూ వస్తున్నావు. కానీ ఆ తల్లి బిడ్డ విషయంలో ఎందుకు అలా చేస్తున్నావో తెలియడం లేదు అని అంటాడు శ్రీనాథ్. అవునమ్మా, నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదేమో, ఇంకొకసారి ఆలోచించు అంటాడు హృదయ్. నీకొకటి అర్థం కావడం లేదు హృదయ్. స్పందనని మనం తీసుకొచ్చుకుంది సర్వెంట్గా కాదు, మన ఇంటితో రక్త సంబంధం కలుపుకోవటానికి, మన ఇంటి వారసుణ్ణి కనివ్వడానికి తనని తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు తనని విలాసాలకు, భోగభాగ్యాలకు అలవాటు చేస్తే రేపు నీకు తనకి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని అడ్డు పెట్టుకొని మన ఆస్తుల మీద ఆశపడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆల్రెడీ మీ బాబాయ్ పిన్నితో నాకొకసారి గుణపాఠం కలిగింది. ఇంకొకసారి అలా జరగకూడదని జాగ్రత్త పడుతున్నాను అని అంటుంది. నీ భయం నాకు అర్థం అవుతుంది వసుంధరా. కానీ స్పందన నా తమ్ముడు మర్దల్లాగా కనిపించడం లేదు. చాలా మంచి అమ్మాయిలాగా ఉంది అని అంటారు శ్రీనాథ్. ఒక్కొక్కసారి డబ్బు ఎంత మంచి వాళ్ళనైనా చెడ్డవాళ్ళని చేస్తుంది శ్రీనాథ్. ఒకవేళ స్పందనతో మనకి అలాంటి బంధం ఏర్పడకుండా మామూలుగా పరిచయం అయ్యుంటే నేను తనని అందరితో పాటు సమానంగా చూసేదాన్ని. కానీ ఇక్కడ అలా కాదు. స్పందన విషయంలో మనం చనువు తీసుకోకూడదు అని అంటుంది. తల్లి మాటలకు హృదయ్ మనసులో ఆలోచించుకుంటూ,
అమ్మ అంటున్నది కూడా ఒకందుకు కరెక్టే. డబ్బు ఎంతటి వారినైనా మార్చేస్తుంది. డబ్బు కోసం ఒళ్ళమ్ముకోవటానికి వచ్చిన స్పందన రేపు మా ఆస్తిపాస్తుల మీద ఆశపడుతుందని అనుకోవడంలో సందేహం లేదు అని తనలో తను అనుకుంటాడు. కనీసం ఆ పసివాడి గురించైనా ఆలోచించు వసుంధరా. ఆ బాబుకి మంచి ఫుడ్ పెట్టమని స్పందనకి చెప్పాను. కానీ తన దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. తను నీకు భయపడుతుండొచ్చు. బట్ నీ చేతులతో ఎంతో మందికి దాన ధర్మాలు చేసి నువ్వు ఆ పసివాణ్ణి బాధపెట్టకు అంటూ రిక్వెస్ట్‌గా చెప్తాడు శ్రీనాథ్ గారు. భర్త మాటలతో వసుంధరాదేవి మనసులో ఆలోచించుకుంటూ, నిజమే. ఆ పసివాడి ఆరోగ్యం కూడా బాగుండదు కాబట్టి నేనా పసివాడి విషయంలో కఠినంగా ఉండకూడదు అని అనుకుని, సరేలే శ్రీనాథ్, ఒక్క బాబు విషయంలో నేను నా కండీషన్స్‌ని వెనక్కి తీసుకుంటానులే అని అంటుంది. అది విని శ్రీనాథ్ గారు కాస్త సంతోషపడతారు. హృదయ్ ముఖంలో కూడా చిన్న సంతోషం ఏర్పడుతూ బింకు కళ్ళ ముందు కదులుతాడు. కానీ ఆ వెంటనే ఆ సాఫ్ట్ కార్నర్ నుంచి బయటకొస్తాడు. సాయంత్రం 5 కాగానే స్పందన పెట్రోల్ బంకులో తన డ్యూటీకి సైన్ అవుట్ చేసి స్కూల్ దగ్గరికి చేరగానే వెయిట్ చేస్తున్న బింకు తల్లి రాగానే పరిగెత్తుకుంటూ వస్తాడు. బింకు చేతుల నుంచి స్కూల్ బ్యాగ్ తీసుకుని, మధ్యాహ్నం భోజనం చేశావా నాన్నా అని అడుగుతుంది. కొంచెమే తిన్నాను మమ్మీ. స్కూల్లో భోజనం అస్సలు బాగలేదు అని అంటాడు. అవునా, సరే పద, నీకిష్టమైన పండ్లు చాక్లెట్స్ కొనిపెడతాను అని చెప్పి బాబుని తీసుకుని వెళ్తుంది. కొద్దిసేపటికి బాబు అడిగినవన్నీ కొనిపెట్టి ఒక యాపిల్ని తినమని బింకు చేతికిచ్చి వాడిని తీసుకుని ఇంటికి వచ్చేసరికి వసుంధరాదేవి, శ్రీనాథ్ వీళ్ళ కోసమే ఎదురు చూస్తుంటారు. వాళ్ళు బింకు కోసం తీసుకున్న ఫ్రూట్స్, స్వీట్స్ ఇంకా బాబుకి బట్టలు కొన్నట్టుగా షాపింగ్ కవర్స్ పక్కన పెట్టి కనిపిస్తూ ఉంటాయి. రూమ్‌లో హృదయ్ ఫ్రెష్ అవుతుంటాడు. బింకు ఆడుతూ పాడుతూ యాపిల్ తింటూ తల్లి చేయి పట్టుకొని లోపలికొచ్చి వసుంధరాదేవిని చూడగానే భయపడుతుంటాడు. వసుంధరాదేవి ఎప్పటిలాగానే వాళ్ళని గంభీరంగా చూస్తుంటే శ్రీనాథ్ మాత్రం ముద్దుగా ఉన్న బాబు వైపు నవ్వుతూ చూస్తుంటాడు. బింకు శ్రీనాథ్ గారిని ఇష్టంగా చూస్తున్నా వసుంధరాదేవిని చూసి బెరుకుగా ఉంటాడు. స్పందన చేతిలో ఉన్న ఫ్రూట్స్ కవర్స్ పక్కన పెట్టి భయపడుతున్న కొడుకుని దగ్గర తీసుకొని పట్టుకొని, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఎంతసేపు అవుతుంది మీరొచ్చి అని అడుగుతుంది మాటల్లో వినయం చూపిస్తూ. లోపల హృదయ్‌కి తన గొంతు వినగానే తన మీద ఏర్పడిన నెగెటివ్ ప్రభావంతో మొఖంలో చిరాకు తెచ్చుకొని మిర్రర్ ముందు తల దువ్వుకుంటూ ఉంటాడు. కొద్దిసేపు అవుతుంది. నీకోసమే ఎదురు చూస్తున్నాం. బాబు కోసం ఇవి తీసుకొచ్చాము. తీసుకో అంటూ వసుంధర పక్కన పెట్టిన వాటిని తీసి ఇస్తుంటే స్పందన వాటివైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ మేడం ఇస్తుంది కదా, వాటిని తీసుకో అనంట శ్రీనాథ్ గారు. అయినా కూడా స్పందన వాటిని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. చెప్తున్నది నీకే కదా, తీసుకోవేంటి అంటూ వసుంధరాదేవి కొంచెం వాయిస్ పెంచి గట్టిగా అంటుంది. క్షమించండి మేడం, నేను వాటిని తీసుకోలేను అని స్పందన ఏమాత్రం జంకకుండా ధైర్యంగా చెప్తుంది. తన నుండి ఆ పదాలు రావటం విని లోపల ఉన్న హృదయ్ ఆశ్చర్యపోతుంటాడు. ఒక్క హృదయనే కాదు, వసుంధరాదేవి, శ్రీనాథ్ కూడా విస్మయం చెందుతారు. హృదయ్ అదే ఆశ్చర్యంతో బయటకొస్తాడు. స్పందన మాటలతో వసుంధరాదేవికి తన అహం దెబ్బతిని చైర్లో నుంచి కోపంగా లేచి, ఏమన్నావు అని అంటుంది. మీరు నా బాబు మీద జాలి పడుతూ వాటిని ఇస్తున్నారని అర్థమవుతుంది. కానీ మేడం, నేను వాటిని తీసుకోవటానికి సిద్ధంగా లేను. నా కష్టంతో వచ్చిన డబ్బులతో వాడికి అవి ఇవి కొనిపెట్టి తీసుకొనొచ్చాను. నాకు ఉన్నంతలో నా కొడుక్కి కావాల్సినవి కొనిపెట్టుకుంటాను కానీ ఇలా ఇచ్చేవి నేను స్వీకరించలేను అని చెప్తుంది. స్పందన మాటలకు శ్రీనాథ్ గారు ఇంకొకసారి ఆశ్చర్యపోతుంటే వసుంధరాదేవిలో మాత్రం
అహం దెబ్బతింటూ ఇంకా కోపం పెరుగుతుంది. హృదయ్ కూడా తల్లిని అవమానిస్తున్నట్టుగా ఫీలవుతూ స్పందనని ఆగ్రహంగా చూస్తుంటాడు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? పసివాడికి ఇలా తీసుకొచ్చివ్వడం తప్పు అంటావా? అని శ్రీనాథ్ గారు సానుకూలంగా అడుగుతాడు. తప్పు అని నేననడం లేదు సార్. కానీ వాటిని తీసుకోవడానికి మాత్రం నా మనసు అంగీకరించడం లేదు. పైగా నేను ఈ అగ్రీమెంట్‌కి ఒప్పుకున్నప్పుడు మేడం నాకు కొన్ని రూల్స్ పెట్టింది. నేను ఆ రూల్స్‌ని ఫాలో అవ్వాలి కదా! అని అంటుంది. ఆ రూల్స్ పెట్టింది నేనే అయినప్పుడు ఇప్పుడు నా మాట ఎందుకు వినడం లేదు? అని అడుగుతుంది వసుంధర. అగ్రీమెంట్ ప్రకారం నేను మీ రూల్స్ తప్పితే నేను మీ మాట విననట్టు మేడం. ఒకవేళ మీరు ఫుడ్ దగ్గర బాబుకి ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఉండి ఉంటే నేను వీటిని స్వీకరించేదాన్ని. కానీ అప్పుడు ఆంక్షలు పెట్టి ఇప్పుడు ఏదో పాపం అన్నట్టుగా బాబు మీద జాలిపడి ఇస్తుంటే ఏదో నేను భిక్షగత్తెలాగా చేయి చాపుతున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటిని నేను తీసుకోలేను అని నిర్భయంగా చెప్తుంది. చూసావా శ్రీనాథ్, తను ఎలా మాట్లాడుతుందో? మింగటానికి మెతుకు లేదు కానీ పౌరుషానికి మాత్రం తక్కువ కాదన్నట్టుగా ఉంది. అనవసరంగా మధ్యాహ్నం తన టాపిక్ తీసుకొచ్చి నాతో షాపింగ్ చేయించావు. ఇదంతా నీ కారణంగానే శ్రీనాథ్ అంటూ ఆ కోపాన్ని భర్త మీద చూపిస్తుంది. శ్రీనాథ్ మౌనంగా స్పందన వైపు చూస్తుంటే వసుంధర కోపాన్ని చూసి ఇంకా భయపడుతున్న బాబు చేయి పట్టుకొని పక్కన పెట్టిన కవర్స్ చేతిలోకి తీసుకొని స్పందన అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఛ! నా జీవితంలో నాకు మొదటిసారి అవమానం జరిగినట్టుగా ఉంది శ్రీనాథ్ అంటుంది వసుంధర. తల్లి మాటలు వింటున్న హృదయ్‌కి తన మీద ఇంకా కోపం కలుగుతుంటుంది. ఇందులో అవమానం ఏముంది వసుంధర? ఇవి తీసుకోటానికి తనకి ఆత్మగౌరవం అడ్డు వస్తుంది అన్నట్టుగా చెప్పింది అని, సరేలే మనం వెళ్దాం పద అని చెప్పి భార్యని ఇంకా అక్కడ ఉంచడం కరెక్ట్ కాదు అని అనుకొని తన చేయి పట్టుకొని వెళ్తుంటే, ఆగు శ్రీనాథ్, ఈ పండ్లు బట్టలు బయట బిచ్చగాళ్ళకిచ్చిన పుణ్యం ఉంటుంది అని అనుకొని వాటిని తిరిగి తీసుకొని భర్తతో బయలుదేరుతుంది. హృదయ్ చూస్తుండగానే వాళ్ళ కారు వెళ్ళిపోతుంది. తర్వాత హృదయ్ స్పందన మీద మండిపడుతూ తన కోసం వాళ్ళ రూము వైపుకి వెళ్తుంటాడు. లోపలికొచ్చేసరికి బింకు ఏదో బొమ్మతో ఆడుతున్నాడు కానీ తను కనిపించడం లేదు. అక్కడ లేకపోతే కిచెన్లోని ఉంటుందని తన కోసం కోపంగా కిచెన్లోకి వచ్చేసరికి స్పందన తను తీసుకుని వచ్చిన కవర్ల నుండి కూరగాయలు పాల ప్యాకెట్ తీసి బయటపెట్టి బాబు కోసం పాలు వేడి చేస్తుంటుంది. వెనుకగా కనిపిస్తున్న తను చూస్తూ స్పందన అంటూ గట్టిగా అరుస్తాడు. స్పందన వెనక్కి తిరిగి ఆ కోపాన్ని చూస్తుంటుంది. నీకు ఎంత బలుపు ఉంటే మా అమ్మతో అంత పొగరుగా మాట్లాడతావు అని అడుగుతూ దగ్గరకొస్తాడు. హృదయ్ బలుపు అంటూ మాట్లాడడం భరించలేక, మాటలు మర్యాదగా రానివ్వని హృదయ్ గారు, మీరు ఏ మాటన్నా పట్టానికి నేనేమి మీ పెళ్ళాని కాదు అని అంటుంది కొంచెం కోపంతో. ఓ, నా మాట నాకే తెలివిగా అప్పజెప్తున్నావా? నిజమే, నువ్వు నా పెళ్ళానివి కాదు, నా ఉంపుడు గత్తెవి అని అంటాడు. ఆ పదం వినగానే కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మళ్ళీ చెప్తున్నాను, మర్యాద తప్పి మాట్లాడొద్దు హృదయ్ గారు అని అంటుంది ఇంకాస్త కోపంతో. ఏయ్, ఉన్న మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందేంటి? మరి నాకు నువ్వు ఉంపుడు గత్తివి కాకపోతే ఏమవుతావు? నువ్వు నాకు ఏమవుతావో మరి నువ్వు చెప్పు అంటూ సీరియస్ అవుతాడు. ఆ పదం వింటున్న కొద్దీ స్పందన హృదయం ముక్కలవుతుంటుంది. కానీ అది నిజమే కదా అన్నట్టుగా మౌనంగా ఉంటుంది. నీ కారణంగా ఇవాళ మా మామ్ బాధపడుతూ వెళ్ళటం చూశాను. అయినా ఒళ్ళమ్ముకోవడానికి లేని పౌరుషం మా అమ్మ తెచ్చిన వస్తువులు తీసుకోవడానికి పొడుచుకొని వచ్చిందా అని అడుగుతాడు. అవును, పౌరుషం పొడుచుకొని వచ్చింది. ఇక్కడ నా ఒలుని పెట్టుబడిగా పెట్టి డబ్బులు తీసుకోవడానికి వచ్చాను కానీ మీరిచ్చే డబ్బులు పుణ్యానికి తీసుకోవడానికి రాలేదు. ఒళ్ళమ్ముకునే వాళ్ళకి కూడా ఒక మనసు అనేది ఉంటుందని గ్రహించండి అని అంటుంది అదే కోపంతో. ఏంటి నోరు లేస్తుంది అని అడుగుతాడు. ఆ మాటతో
హృదయ్‌తో అలా మాట్లాడడం తనకి ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నువ్వు మనసున్న దానివైతే భర్త చనిపోయినా నీ కష్టంతో బతుకుతూ నీ కొడుకుని చూసుకునేదానివి కానీ, ఇలా ఒళ్ళమ్ముకోవటానికి వచ్చేదానివి కాదు. అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఐ హేట్ యూ అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. హృదయ్ మాటలు తన మనసుని గుణపంతో గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోతుంటాయి. కొద్దిసేపటికి ఆ కన్నీళ్లు తుడుచుకొని, హృదయ్ గారు ఏం మాట్లాడినా మనసు రాయి చేసుకోవాలి కానీ నేను ఎదురు మాట్లాడకూడదు. ఇలాగే ఉంటే హృదయ్ గారు నాకు ఎప్పటికీ దగ్గర కాలేరు. ఎంత త్వరగా నేను హృదయ్ గారి బిడ్డకు తల్లినైతే అంత త్వరగా నేను బింకుని ప్రాణాలతో కాపాడుకోవచ్చు అని మనసుకి గట్టిగా చెప్పుకొని పాలు గిన్నెలో పోసి వేడి చేస్తుంటుంది. స్టవ్ మీద పాలు వేడవుతుంటాయి. కానీ మనసుకి ఎంత గట్టిగా నచ్చ చెప్పుకుందామన్నా ఉంపుడు గత్తెవి అంటూ హృదయ్ మాట్లాడిన మాటలు అనుక్షణం తనకి గుర్తొస్తూ, హృదయ్ గారు నన్ను ఉన్న మాటే అన్నారు. కానీ ఆ పదాన్ని కూడా భరించలేకపోతున్నాను. భార్గవ్ దగ్గర కూడా ఇంతవరకు నా శరీరం మలినం కాకుండా కాపాడుకుంటూ వచ్చి, చివరికి హృదయ్ గారి చెంతన నాకు నేనుగా నా శరీరాన్ని అమ్ముకోవటానికి వచ్చాను. హృదయ్ గారికి నా మీద అసహ్యం కలుగుతుందేమో, కానీ నాకు మాత్రం నా జీవితం మీద నాకే విరక్తి కలుగుతుంది అని అనుకొని వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, హృదయ్ గారిని నాకు దగ్గర చేసుకోవటం ఎలా అని అనుకుంటూ ఉండగా బయట మబ్బు పట్టి ఒక్కొక్క చినుకుగా చిరుజల్లులు పడుతూ ఉరుములు వినిపిస్తూ ఉంటాయి. అయ్యో! వర్షం వస్తుందే, బట్టలు తీసొచ్చి తర్వాత బింకుకి పాలు తాగిస్తాను అని అనుకొని స్టవ్ ఆఫ్ చేసి వచ్చి కిచెన్ నుండి బయటకొస్తుంది. హృదయ్ చిరుజల్లులో నిలబడి ఏదో బిజినెస్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. భార్గవ్ దగ్గర కూడా తన శరీరం మలినం కాలేదు అంటే తను బిడ్డని ఎలా కనది? బింకుకి కన్న తల్లి ఎలా అయింది? ఈ వర్షపు జలులో హృదయ్ స్పందన మధ్య ఏం జరగబోతుంది? ఈ వర్షపు జలులో ఇద్దరి ఫస్ట్ టచ్ ఎలా ఉండబోతుంది? అనూహ్యమైన కథనంతో ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.